ఏమండి, మనమైతే సంఘాలలో ఏ సంఘమైనా కావచ్చు, ఆ సంఘాల్లో యవనస్తులనే ఉంటాం, మీరు ఆ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఇలా చేయండి అంటాం. మనం మాత్రం చేతులు ముడుచుకుని ఖాళీగా ఉంటాం చాలాసార్లు. కానీ ఇక్కడట ఇద్దరు వ్యక్తులు, వారెవరండి? అహరోను, హూరులు. చరిత్రను ఆధారం చేసుకుని చూస్తే వారు మోషే కంటే కాస్త పెద్ద వయసు ఉన్నవారు, మోషే కంటే కాస్త మించిన పనులు చేసిన వారు. ఇప్పుడు దైవజనుడైన మోషే బాధపడుతుంటే ఒక్క బరువుని తన భుజాల మీద వేసుకుని వెళ్తుంటే తానే కష్టాన్ని భరిస్తూ ఉంటే చూస్తూ కూర్చోలేకపోయారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారట? ఒక దైవజనుని కష్టం, మా ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి వీల్లేదు, మేము దేవుని ప్రజలం, ఎక్కడ ఓడిపోకూడదు, మేము నిలబడాలి, వెళుతున్న మార్గాలలో జయం మాకు కావాలి అంటే మా దైవజనుడు చేతులు పైకెత్తాలి. అట్టి దైవజనుడు చేతులు పైకెత్తాలి అంటే మా బాధ్యతగా, మా వంతుగా మేము వెళ్ళి అతని చేతులు పట్టుకుందాం. వెళ్ళి అతని చేతులు బరువెక్కుతూ ఉంటే చూస్తుని పర్వాలేదులేండి, మీరు కష్టపడండి, 40 రోజులు చేయండి, 30 రోజులు చేయండి అని చెప్పడానికి కాదు, ఒక విశ్వాసిగా, క్రీస్తును నమ్మిన వ్యక్తిగా మీరు నేను చేయవలసింది దైవజనుల చేతుల్ని పైకెత్తి ఈ లోకంలో క్రైస్తవ జీవితం ఒక జయకరంగా సాగడానికి మనం అందరం దోహదం చేయవలసి ఉంది.